నమస్కారం. సత్యం ధర్మం SD న్యూస్ కి స్వాగతం. వివరాలకు వెళ్తే ఈరోజు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నాకు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి షాక్. నేనేం తప్పు చేశాను అని నాకు మొదట అనిపించింది. సరే, నా మీద ఈ 5 ఏళ్ల కాలంలో విపరీతమైనటువంటి అసత్య ఆరోపణలు చేసి నా ప్రతిష్టను తగ్గించాలను, లేకపోతే నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో కూడా మీరు అందరూ కూడా చూశారు. రకరకాల మాధ్యమాల ద్వారా నాకు, నా కుటుంబాన్ని, వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వాళ్ళు చేసినటువంటి వ్యక్తిత్వ దాడి మీరందరూ కూడా చూశారు. ప్రజల కోసమని అన్నింటినీ కూడా భరించి నేనైతే చాలా చిత్తశుద్ధితో ఎక్కడ ఎవరి దగ్గర ఒక రూపాయి అవినీతి చేయకుండా, లంచం తీసుకోకుండా నేనైతే చిత్తశుద్ధితో పనిచేస్తాను. ఇప్పటికీ కూడా చూస్తున్నాను నేను కొన్ని సామాజిక మాధ్యమాలు ఏ రకంగా కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారో కూడా మీరు అందరూ చూస్తారు. ఎన్నికలు అన్నాక ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఓడిపోయినటువంటి వాళ్ళు ఎందుకు ఓడిపోయామన్నటువంటి అంశాల మీద స్టడీ చేసుకోవాలి. మరి అలాగనే వాటన్నింటినీ సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రజాసేవ చేసే అవకాశం వచ్చినటువంటి వాళ్ళు మరింత బాధ్యతగా పనిచేయాలి. కానీ ఈరోజు మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ పలాస, అక్రాస్ ది స్టేట్, ఏంటి పద్ధతి? దీన్ని ఎవరన్నా హర్షిస్తారా? మీకు నచ్చలేదు? హాస్పిటల్ కట్టడం మీకు నచ్చలేదా? ఉద్దాన ప్రజల కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కట్టించడం మీకు ఇష్టం లేదా? మీరు పదే పదే ఆ హాస్పిటల్ గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్ లేడు అని. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా, వెళ్ళి చూడండి అక్కడ నెఫ్రాలజిస్ట్ ఉన్నాడో లేదు. మీరు అధికారంలోనే ఉన్నారు కదా, మీరు వెళ్ళి చూడండి అక్కడ యూరాలజిస్ట్ ఉన్నారో లేదు. మీరు అధికారంలోనే ఉన్నారు కదా, మీరు వెళ్ళి చూడండి అక్కడ వాస్కులర్ సర్జన్ ఉన్నారో లేదు. మీరు అధికారంలోనే ఉన్నారు కదా, ఫిజిషియన్లు ఉన్నారో లేదో, సర్జన్లు ఉన్నారో లేదో, గైనకాలజిస్ట్ ఉన్నారో లేదో, ఎనెస్థిస్ట్ ఉన్నారో లేదో, వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయో లేదో, ఒక సిటీ స్కాన్ ఉందో లేదో, ఆల్ కైండ్స్ ఆఫ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఉందో, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయో లేదో మీరే ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయని మీకు అనిపిస్తే ఆ ఆసుపత్రి అభివృద్ధికి మీరు తోడ్పడండి తప్ప ఇది ప్రజలు హర్షించే పని కాదు. ఈరోజు పలాస నియోజకవర్గ ప్రజలందరూ కూడా, శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా, ఉద్దానం ప్రజలందరూ కూడా తలదించుకునేటటువంటి సందర్భం. మీకు చేతనైతే మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాల్ని మంజూరు చేయించుకోండి. శంకుస్థాపన మీరు చేయండి, ప్రారంభాలు మీరు చేయండి, తాటికాయ దక్షాలు పెట్టి మీరు రాసుకోండి. ఎవరు వద్దలేదు కదా, ఎవరు కాదలేదు కదా. మీరు ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు, మీరు ఇంకా ఓతిని శరణమే కాలేదు. మీరు అప్పుడే విధ్వంసమా? ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి వార్నింగ్లు ఇవ్వడం ఆల్రెడీ పలాస ప్రజల్లో చర్చ జరుగుతాం. నిన్న ఒక వైసీఎస్ ఇంటికి వెళ్ళి నేరుగా దాడి చేయబోయేటటువంటి పరిస్థితి మీరు చెక్ చేసుకోండి. మొన్న ఒక వైసీ ప్రముఖుడి ఇంటికి వెళ్ళి బెదిరించినటువంటి పరిస్థితి. మొన్ననే మరొక ప్రధానమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తుల మీద కంప్లైంట్ ఇచ్చినారు. ఆల్రెడీ లేఅవుట్ వేశారని అప్పుడే కంప్లైంట్ ఇచ్చున్నారు. లేఅవుట్ ఎప్పుడో వేసింది, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఏ రోజైనా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేకపోతే మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఎవరు ఏ వ్యాపారం చేసుకున్నా
ఏ రకమైనటువంటి ఆర్గనైజేషన్ మొదలు పెట్టుకున్నాం, నా వైపు నుంచి కానీ, మా ప్రభుత్వం నుంచి వైపు కానీ, మా కార్యకర్తలు లేదా మా నాయకుల వైపు నుంచి కానీ ఒక్కడంటే ఒక్కడికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగిందా చెప్పమని నేను అడుగుతా ఉన్నాను. ఇదిగో పలానా వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది కలిగిందని ఒక్కడికి నాకు చెప్పమని చెప్పండి. ఈ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలతో సమానంగా పోటీ పడాలి. ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబడాలి. ప్రతి ఒక్కరిని కూడా బ్రతిమలాడి తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఈ పట్టణంలో పెట్టుబడులు పెట్టించాం, మాల్స్ పెట్టించాం, ఆర్గనైజేషన్స్ తీసుకొచ్చాం, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం.